అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని వాక్యాన్ని మనందరం ధ్యానం చేస్తున్నాము. ఎందుకంటే దేవుని సంగతులను బోధించేటప్పుడు కొన్నిటిని నేను గ్రహించటం జరుగుతుంది. వినేటప్పుడు మీరు కూడా కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేను చెప్పే ఆలోచనలు మీకు తెలియవని కాదు, కానీ పనుల ఒత్తిడిలో కానీ వయస్సు పైబడినందున కానీ కొన్నిసార్లు కొన్ని సంగతులు మనలో ఉన్నప్పటికీ అవి సందర్భానికి జ్ఞాపకానికి రావు. దేవుని మాటలు దైవదాసులు చెప్పినప్పుడు మనము వాటిని ఎక్కడో మన జ్ఞాపకాలలో నుంచి వెలికి తీసి మరోసారి ఆలోచించినట్లు అవుతుంది కదా. అలాంటి పద్ధతిని మనం అనుసరిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడండి చాలా చక్కని దేవుని సంగతులను చెప్పాడు. ఆయన ఎప్పుడూ కూడా ప్రభావ సువార్తనే చెప్పాడు, కానీ ప్రలోభ సువార్తను చెప్పలేదు. అనగా దేవుని సంగతులను దేవుని ప్రతినిధిగానే చెప్పాడు. ఆ భావాన్ని మనందరం కూడా పరిశీలించాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనమును నేను చదివి వినిపిస్తాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ఆకలిగొనడు, దప్పిగొనడు కొంచెం మనకు తెలిసిన మాటలుగా అనిపిస్తున్నాయి కదా. ఎందుకంటే మనందరం భోజనం చేస్తున్నాం, ఎందుకంటే ఆకలి అవుతుంది. మంచినీళ్ళు తాగుతున్నాం, ఎందుకంటే దాహం అవుతుంది. ఇది అత్యంత సహజంగా మన జీవితాలలో జరుగుతూ ఉన్న సంగతి. యేసు ప్రభు చెప్పిన మాటను పరిశీలిద్దాం. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, ఏమాత్రమును దప్పిక గొనడు అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? దేవుని సంగతులను యేసు ప్రభు బోధించినప్పుడు వాటిని శ్రద్ధగా విన్న భక్తులు ఉన్నారే, వారు వాటిని ఆహారము వలె స్వీకరించారన్నమాట. అంటే ఓ మనిషి జీవించటానికి కేవలము ఆహారమే కాదండి, మన మనస్సు కూడా నిర్మలంగా ఉండాలి. మన మనస్సులో సరి అయిన ఆలోచన విధానం ఉండాలి, సక్రమమైన భక్తి విధానం ఉండాలి. అంతేగాని ఎవరికి తోచినట్లుగా వాళ్ళు భక్తి చేయటం, ఎవరికి తోచినట్లుగా వాళ్ళు బోధించటం, అదేమంటే దేవుడు నాకు ప్రత్యక్షతనిచ్చాడు అనటం, ఆ మాట వినగానే మనందరం నోరు మూసుకోవటం. ఎందుకంటే దేవుడు చెప్పాడంటున్నారు, దేవుడు చూపించాడంటున్నారు. మనం మాట్లాడితే ఒకవేళ దేవుడు వారికి చూపించినట్లయితే మరి దేవుని దగ్గర నుంచి శిక్షను పొందుకోవలసి వస్తుందేమోననే ఒక సదుద్దేశంతో కొంతమంది మౌనముగా ఉంటున్నారు. కొంతమంది ఈ మాటలను మాట్లాడటానికి అలవాటు పడిపోయారు. వారి అభిప్రాయాలను దేవుడు మాట్లాడాడు, వారి అభిప్రాయాలను దేవుడు నాకు చూపించాడని చెప్పి ప్రజలను అనవసరంగా నియంత్రించే పద్ధతిని కొంతమంది అనుసరిస్తున్నారు. అది దేవుని మాటగా భావించి ఆధ్యాత్మికంగా అమాయకత్వములో ఉన్నవారు అనుసరిస్తున్నారు. ఆధ్యాత్మిక విజ్ఞాన సంపన్నులము కావలసిన అవసరత ఎంతో ఉన్నదండి. అంటే ఆధ్యాత్మికంగా అమాయకులుగా ఎందుకుంటారో తెలుసా? దేవుని వాక్యాన్ని వాళ్ళు చదవరు. వాళ్ళ ఇళ్లల్లో నలుగురుంటే 4 బైబిళ్ళు, 6గురుంటే 6 బైబిళ్ళు, తెలుగులోను ఆంగ్లములోను ఇతర భాషలలోనూ అందుబాటులో ఉన్నప్పటికీ వారి చరవాణిలో కూడా రకరకాలైనటువంటి బైబిళ్ళు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని ఏనాడు చదవాలని అనుకోరు. అలాంటప్పుడు ఆధ్యాత్మిక విజ్ఞానం ఏ విధంగా వస్తుంది చెప్పండి? ఎవరు ఏ మాట చెబితే ఆ మాటకు ఆకర్షితులై 2 రోజులు ఇక్కడ, 2 రోజులు అక్కడ, 4 రోజులు ఇంకొక చోట అలా విచిత్రమైనటువంటి పద్ధతిని అనుసరించి అదో రకమైనటువంటి భక్తిని జరిగించుకుంటూ మహాసంతృప్తిని వ్యక్తం చేస్తారు. వారు వెళ్ళిన ప్రతి చోట మహాద్భుతం అని చెబుతారు. వారు మానివేసి ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు అది మహా అద్భుతం అని చెబుతారు. వాళ్ళకంటూ ఒక ఆధ్యాత్మిక నిబద్ధత కానీ, ఒక జీవాహారమును భుజించిన వారికి ఉండవలసిన ఆ మనోబలం, ఆధ్యాత్మిక బలం ఉండదన్నమాట. ఎందుకంటే వీళ్ళు జీవాహారాన్ని భుజించటం తెలియదు, జీవజలాలను ఏ విధంగా స్వీకరించాలో కూడా తెలియదు. అదో రకమైనటువంటి విచిత్రాభిమానంతో పర్యటనలు జరిగిస్తూ ఉంటారు. యేసు ప్రభు చెప్పిన మాటను మనం పరిశీలించాలి. ఎందుకంటే జీవాహారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పరలోకము నుంచి దిగివచ్చిన మన్నాను నేనే అన్నాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల పాటు మన్నా తినినప్పటికీ ఆకలిగా ఉన్నారు, పొరపాటు చేశారని చెబుతూ
ఆ పరలోకము నుండి వచ్చిన మన్నాను నేనే, నా మాటలను మీరు అనుసరించి జీవించినప్పుడు మీ జీవితాలు చక్కగా మలచబడతాయి అని చెప్పాడనమాట. దేవుని మాటలను విన్నప్పుడండి మన జీవితాలు, మన మనోభావాలు, మన కుటుంబ వ్యవస్థ, ఉద్యోగ వ్యాపార వ్యవహార ధోరణులలో ఏ విధంగా వ్యవహరించాలో, ఏ విధముగా ముందుకు వెళ్ళాలో, ఏ విధముగా ఉపసంహరించుకోవాలో, ఎలాంటి నిర్ణయాలు చేయాలో, ఎలాంటి నిర్ణయాలు చేయకూడదో దేవుడే నడిపిస్తాడు. మనుషులముగా అప్పుడప్పుడు మనందరం తడబడే అవకాశం ఉన్నది. దేవుడు చెప్పాడని అనుకుని చెప్పకుండా చెప్పినట్లుగా భావించి తడబడుతున్నాం. కొన్నిసార్లు దేవుడు చెప్పినా దేవునికి ఎదురు చెబుతూ అది నాకు కుదరదు ప్రభువా, నేను పాడలేను, నేను చెప్పలేను, నేను వెళ్ళలేను అని మన భావాలను దేవునితో చెప్పి మరికొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఇక్కడ మన అందరం గమనించవలసినది, జీవాహారమును నేనే, జీవజలమును నేనే అన్నాడు. మరో మాటలో చెప్పాలి అంటే దేవుని వాక్యము చేత మనలను మనం పోషించుకోవాలి. అనవసరమైన మాటల చేత, అర్థం లేనటువంటి కార్యక్రమాల చేత, అదో రకమైనటువంటి పద్ధతులను అనుసరించటం కాదండి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని మనందరం కోరుకుంటున్నాం కదా. మీలో చాలామంది వ్యాయామం చేస్తున్నారు కదా, ఆహార పదార్థాలను నియంత్రిస్తున్నారు కదా. ఎందుకంటే నేను కాస్త బరువు తగ్గాలని, ఆరోగ్యంగా ఉండాలని, పద్ధతిగా ఉండాలని, నా వలన మరి దేవుని పని జరగాలని కొంతమంది సేవకులు, విశ్వాసులు భావిస్తున్నారు. ఎంతో నిబద్ధతగా, క్రమశిక్షణగా ఉంటున్నారు. పరిమితమైన కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే స్వీకరిస్తున్నారు. ఇలాంటి పద్ధతులను అనుసరించినందున కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు. చాలా సంతోషం. మరి ఆధ్యాత్మికంగా ఆరోగ్యం ఎలా వస్తుంది? జీవాహారాన్ని మనము భుజించినప్పుడు వస్తుంది. జీవాహారము అంటే ఏమిటి? జీవము కలిగిన ఆహారము అనగా దేవుని మాటలు, దేవుని వాక్యము. దేవుని వాక్యమును మనము సరిగా అర్థం చేసుకుని ప్రతిరోజు ఆ వాక్యమును చదివి, దైవ సేవకులు పద్ధతిగా దేవుని సంగతులను చెప్పినప్పుడు వాటిని విని స్వీకరించటం ద్వారా మనలో ఉన్న జీవుడు అనగా ఆత్మ ఎంతగానో అభివృద్ధి చెందుతాడు. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యముగా నిలబడటానికి, దేవుని పక్షముగా సాక్ష్యం చెప్పటానికి, దైవ సంబంధితమైన కార్యక్రమాలను భుజాన వేసుకుని ఎంత కష్టమైనా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ముందుకు సాగే ఆ మనో నిబ్బరాన్ని, ధైర్యాన్ని ఆధ్యాత్మికంగా దేవుడు ప్రసాదిస్తాడు. ఆ జీవాహారాన్ని భుజించటం చేతగాని వాళ్ళు ఎప్పుడూ బలహీనంగానే ఉంటారు. ఎవరు ఏది చెబితే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వారు బైబిల్ చదవరు. బైబిల్లో ఉన్న సంగతులు అర్థమయ్యేటట్లుగా చెబితే వారు వినరు. వినటం చేత కాదు కానీ మాట్లాడటం, విశ్లేషించటం కొంతమందికి బాగా వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంటుంది కదా. వాళ్ళని ఎవరూ మెప్పించలేరు. అందరినీ ఏదో ఒక విధంగా విశ్లేషిస్తూనే ఉంటారు. మంచిదే, విశ్లేషించటం మంచిదే, కానీ నేను ఒక్కడనే పరిశుద్ధుడిని, నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు, మా సంఘంలో నేనే భక్తురాలను, భక్తుడను, మా సంస్థలో నేనే సేవకుడును, నాయకుడును అని అనుకోలేం కదా. వాళ్ళు గొప్పవాళ్లే, దేవునికి అనుబంధమైన సేవలు జరిగిస్తున్న వాళ్లే, దాంట్లో తిరుగులేదు. కానీ ఇంకా చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు. చాలామంది మీ పట్టణాలలో, గ్రామాలలో ఉన్నారు. అలాంటి వాళ్ళు అనవసరమైనటువంటి ఆర్భాటం చేస్తూ కనబడనంత మాత్రాన వాళ్లను మనం ఏ విధంగానూ మర్చిపోవటానికి వీల్లేదు కదా. యోగ్యులు, సమర్థులైన దైవ సేవకులు ఎప్పుడూ హడావిడి ఆర్భాటం చేయరండి. కావాలంటే మీరు చూడండి, మీ ఊళ్ళో ఉంటారు కదా, మీ బంధువులలో కొంతమంది ఉంటారు కదా, ఎంత క్రమశిక్షణగా ఉంటారో, వారికి ఎంత సంపద ఉన్నప్పటికీ ఎంత ఒదిగి ఉంటారో, ఎంత పద్ధతిగా ఉంటారో, ఎంత సంస్కారంగా ఉంటారో చూస్తే మనకు నిజంగా సంతోషం కలుగుతుంది కదా. అలాగే దేవుని సంగతులను క్రమశిక్షణతో జరిగించే వాళ్ళ పోకడ ఎప్పుడూ కూడా అదుపులో ఉంటుందండి. వాళ్ళకి ఎవరో చెప్పనక్కర్లేదు. అనవసరమైనటువంటి ఆర్భాటాల కంటే అవసరమైన ఆధ్యాత్మికతే వారికి అత్యంత ప్రధానమని, ప్రజల జీవితాలను దేవుని మాటతో స్పృశించాలని, ప్రజలను కట్టటమే ప్రధానమని, మందిరాలను కట్టడం కంటే ప్రజలను కట్టడం అత్యంత ప్రాముఖ్యమైన సంగతిని గ్రహించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అలా ఉండటానికి గల కారణం, యేసు ప్రభు మాటలను వారు భుజించారు. ఆధ్యాత్మిక కోణంలో చెబితే జీవాహారముగా స్వీకరించారు. ఆకలిగా ఉన్న వారి హృదయాలు
దేవుని మాట చేత తృప్తిపరచబడ్డాయి. ఈ సంగతిని మనందరం గుర్తించడం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే దేవుని సంగతులను దేవుని సంగతులుగా చదువుతామో, అర్థం చేసుకుంటామో, బోధిస్తామో, విని విశ్వసిస్తామో, అప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక ఆకలి తీర్చబడుతుందన్నమాట. అది ప్రతిరోజు మనం చేసే భోజన పానాదులను గురించి నేను మాట్లాడటం లేదు, అది మనందరికీ తెలిసినదే కదా. మీలో చాలామంది ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళుతున్నారు కదా. వారం మధ్యలో కూడా వెళుతున్నామండి, ఖాళీ చేసుకుని మరీ వెళుతున్నామండి. ఎప్పుడన్నా ఒంట్లో ఓపిక లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్ళలేకపోతున్నాం, కానీ మేము దేవుని సన్నిధికి వెళుతున్నాము, వస్తున్నాము, చాలా నిబద్ధతగా ఉన్నాము అంటారు కొంతమంది. మంచిదే. మీరు జీవాహారము చేత తృప్తిపరచబడుతున్నారా? ఎప్పుడు అదో రకమైనటువంటి భావనలో ఉంటున్నారా? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని విని మీలో ఉన్న ఆత్మ ఉరకలు వేస్తున్నాడా? జీవజలాన్ని మీరు స్వీకరించగలుగుతున్నారా? చక్కగా భావగర్భితమైన గానాలు మీరు వినగలుగుతున్నారా? ఆధ్యాత్మిక సంగీతాన్ని మీరు వింటున్నారా? ఆ పాటలలో ఉన్న భావాన్ని మీరు గ్రహిస్తున్నారా? ఆ పాట విన్నప్పుడు మీకు సంతోషం కలుగుతోందా? కొన్నిసార్లు కృతజ్ఞతతో దేవుని స్తుతించాలని అనిపిస్తోందా? దైవదాసులు దేవుని వాక్యం చెప్పినప్పుడు సమయాన్ని పరిశీలించకుండా ఆ సంగతులను వినగలుగుతున్నారా? అలా జరిగినట్లయితే వారు నిజంగా జీవాహారాన్ని, జీవజలాన్ని స్వీకరిస్తున్నారు. అలా కాకుండాను దేవుని వాక్యాన్ని సరిగా వినే ఓపిక లేదు, సరిగా చెప్పినప్పటికీ కాస్త శ్రద్ధగా వినే ఓపిక లేదు. వెళుతున్నారు, వస్తున్నారు, కానీ ఏం జరుగుతుందో ఏంటో ఎవరికి తెలియట్లేదు, వాళ్ళకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు మారటం లేదు, వాళ్ళ మాటలు మారటం లేదు, వాళ్ళ ఆశలు మారటం లేదు. ఏ విధమైనటువంటి ప్రయోజనము లేనట్లుగా రోజువారీ జీవితము ఉన్నప్పుడు నిస్సందేహంగా వాళ్ళు జీవాహారము భుజించటం లేదు, జీవజలములు త్రాగటం లేదు అని మనం గ్రహించాలి కదా. నేను ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, నేను అదని ఇదని, నాకు అంత అనుభవం ఉన్నదని, ఇంత అనుభవం ఉన్నదని, దేవుడు అన్ని దర్శనాలను ఇచ్చాడని, చాలా ప్రవచనాలను ఇచ్చాడని, నాకు విశాలమైన దర్శనం ఉన్నదని, అనేక మందికి సువార్తను అందిస్తున్నానని నేను ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. మీరు కూడా అంతే, నాకంటే ఎక్కువ కబుర్లు కూడా చెప్పొచ్చు. మంచిదే. మరి అంత గొప్ప దర్శనం ఉన్నప్పుడు, అంత గొప్పగా దేవుడు దీవిస్తున్నప్పుడు రోజువారీ జీవితంలో సామాన్యమైన సంగతులను సమర్థించుకోవటం ఎందుకు తెలియటం లేదు? సంక్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడి నిబద్ధతతో జీవించటం ఎందుకు చేతగాటలేదు? అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కాస్త దేవుని పైన ఆధారపడి నిబ్బరం కలిగి ఉందాం, విశ్వాసాన్ని కలిగి ఉందాం. ఎందుకు జరిగిందో ఏమిటో నాకు అర్థం కావట్లేదు, కానీ దేవునికి తెలియకుండా జరగలేదు గనుక నేను నా దేవుని పైన ఆధారపడుతున్నానని ఆ ధైర్య సాహసాలతో కూడిన విశ్వాసాన్ని ఎందుకు చూపించలేకపోతున్నాం? తోటివారు మనలో వచ్చిన మార్పును ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఒకసారి మనం ఆలోచిస్తే వీళ్ళు జీవాహారాన్ని భుజించటం లేదు, జీవజలాలను తాగటం లేదు, ఎప్పుడు ఆకలిగానే ఉంటున్నారు, ఎప్పుడు దప్పిక గునిన వారులాగానే ఉంటున్నారు. అందుకని జీవితంలో ఏ విధమైన మార్పును చూడలేకపోతున్నాం కదా. పేరుకు మాత్రం భక్తులు, విశ్వాసులు చాలా సంఘాలను ఇప్పటికే మార్చారు. ఎందుకంటే అక్కడికి వెళితే ఏదో శుభం జరుగుతుందని, కాస్త ఆర్థిక దీవెనలు, భౌతిక దీవెనలు లభిస్తాయని. మంచిదే, ఏదన్నా ఒక కారణంతో, ఒక సదుద్దేశంతో సంఘం మారారేమో, కానీ అసలు దేవుని వాక్యాన్ని చదవకుండాను, దేవుని వాక్యాన్ని చెప్పేవారి దగ్గరకు కాకుండాను అనవసరమైన సంగతులను అధిక ప్రాధాన్యతతో చెప్పేవాళ్ళ చుట్టూ తిరగటం వీళ్ళల్లో ఉన్న అమాయకత్వానికి సూచన కాదా? అసలు దేవుని వాక్యం ఏం చెబుతోంది? నా మాట వినండి, నేను చెప్పినట్లుగా చెయ్యండి, తద్వారా మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి అని చెప్పినటువంటి దేవుని మాటలు వీళ్ళకేం అర్థం కావటం లేదా? ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పినట్లుగా చేయండి, తద్వారా దేవుని ఆశీర్వాదాలు మీకు లభిస్తాయని దేవుడు చెప్పిన మాటలు కొంతమందికి అర్థం కావట్లేదా? మనందరం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుని ప్రజలమైనటువంటి మనం ఎవరికి తోచినట్లుగా వారు భక్తి చేసుకుంటే కుదరదు. నాకేదో అవకాశం వచ్చింది కదా అని నాకు తోచినట్లుగా నేను చెప్పే స్వేచ్ఛను నేను వినియోగించుకోవటం లేదు. దేవుని సంగతులను మనము ఉన్నవి ఉన్నట్లుగా
మీకైనా నాకైనా అవి వర్తిస్తాయనే భావనను, ఆ స్పృహను కలిగి ఉండి దేవునిలో కొనసాగాలి కదా. మనందరం ప్రాథమికంగా విశ్వాసులం కదండి. విశ్వాసులైన వారిలో నుంచి దేవుడు కొంతమందిని సేవకులుగా, నాయకులుగా ఏర్పాటు చేస్తున్నాడు. ప్రాథమికంగా మీరైనా నేనైనా మనందరం విశ్వాసులం కదా. ప్రాథమికమైన సంగతులు మనందరం పాటించాలి కదా. ఒకవేళ తడబడ్డాము, తెలియలేదు, అయ్యోమయ్యం, అనాలోచన, ఎవరో మనలను అనవసరంగా ప్రేరేపించినప్పుడు కాస్త తడబడి కొంత వేరుగా వ్యవహారం చేసినప్పుడు దేవుని మాటల ద్వారా మరలా తిరిగి పునరుద్ధరించబడాలి, కానీ సమర్థించుకోకూడదు కదా. జీవాహారాన్ని నేను భుజిస్తున్నాను, జీవజలాన్ని తాగుతున్నాను, నేను బాప్తిస్మం పొందాను, ఫలానా వాళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చారు, మంచిదే. మనం సాధించింది ఏమిటి జీవితంలో? ఇల్లు కట్టుకున్నాను, పొలం కొనుక్కున్నాను, ఉద్యోగం సంపాదించాను. ఇంతకంటే మించినటువంటి అనుభవాలు దేవునిలో కొంతమందికి లేవా? ఇవేనా అనుభవాలంటే? మనమేనా ఇళ్ళు కట్టుకునేది, మనమేనా పొలాలు కొనుక్కునేది, మనమేనా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసి విదేశాలకు వెళ్ళేది? ఇంకా బయట వాళ్ళు ఎవరో వెళ్ళటం లేదా? అంతకంటే మించినటువంటి సాక్ష్యములు కానీ, అంతకంటే మించిన అనుభవాలు కానీ మనకెందుకు లేవండి? వాటిని ఎందుకు మనం వినలేకపోతున్నాం? దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నాలో ఉన్న గర్వాన్ని తొలగించాడు, నాలో ఉన్న అసూయను తొలగించాడు, నాలో ఉన్న హెచ్చింపు ధోరణిని తొలగించాడు. నేను నా కుటుంబాన్ని ప్రభు దగ్గరకు నడిపించుకున్నాను, నా భర్త గారిని, నా భార్యను, నా పిల్లలను ప్రభు కొరకు సంపాదించాను, మా అత్తమామలను మార్చుకున్నాను, ఇరుగు పొరుగు వారికి సువార్తను చెప్పి వారిని దేవుని సన్నిధికి నడిపించాను అనే సాక్ష్యాలు మనం వినమే. ఎంతసేపు సామాన్యమైన సంగతులను గురించి చెప్పుకుని వాటిని విని అదో రకమైనటువంటి భావనలో ప్రవేశించటానికి గల కారణం ఏమిటో తెలుసా? వాటిని దేవుడే జరిగిస్తూ ఉన్నప్పటికీ సరి అయిన జీవాహారమును భుజించటం చేతగాక, జీవజలములను తాగటం చేతగాక, వాటిని సూచించటం చేతగానటువంటి వారి ప్రాబల్యము అధికముగా పెరిగినందున ప్రజలు ఆధ్యాత్మిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సంగతులు క్రైస్తవ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అనవసరమైన ఆర్భాటాలకు, అనవసరమైన హడావిడికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అదో రకమైన భావనలో భక్తి కార్యక్రమాలను నిర్వహించటానికి, బోధలు జరిగించటానికి ఏ విధమైన అవకాశము లేదు కదా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని విమోచించటానికి తన సేవలను ప్రారంభించబోయే ముందు 40 రోజుల ఉపవాసం ఉండి, ఆ ఉపవాస దీక్షను ముగించిన తరువాత అపవాది ప్రభువును శోధించడానికి వచ్చిన సందర్భం మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 3-4 వచనాలలో ప్రభువుకును శోధకునికి సంభాషణ ఇలా జరిగింది. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు యేసు ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఎంత అద్భుతమైన సమాధానం చెప్పాడండి. అపవాది అంటే శోధకుడు వచ్చి ప్రభుతో మాట్లాడే అవకాశాన్ని ప్రభువే కల్పించాడు. ఎందుకంటే ఒకప్పుడు దేవుని సాన్నిహిత్యములో ఉండి ఆ తర్వాత అనవసర ఆలోచనలతో దూరమైపోయి మరలా తిరిగి ఈ విధంగా ప్రభువుని సమీపించడం కొంత ఆశ్చర్యమే. అయినా ప్రభువు శోధకుణ్ణి అనుమతించాడు. అందుకని ప్రభు దగ్గరకు వచ్చి, 40 రోజులుగా మీరేమీ భోజనం స్వీకరించలేదు కదండి, మీ ఎదురుగా ఉన్న రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినండి, మీకు మహాప్రభావము మహాశక్తి ఉన్నది కదా అని ప్రేరేపించాడు. అప్పుడు ప్రభువు ఆ ఉపవాస దీక్షను ముగించిన తర్వాత కూడా ఆత్మబలము చేత నడిపించబడుతూ అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు. రొట్టె వలన మాత్రము అంటే మనం చేసే భోజన పదార్థాల వలన మాత్రం కాదు, దేవుని మాట వలన జీవిస్తాడనే సంగతి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ శోధకుడు ఎప్పుడూ కూడా మనుషులను ఈ విధంగానే మాయ చేస్తూ ఉంటాడు. ఆ రోజు ఈ రోజు ఎంతసేపు ఆహారాన్ని ఎర్రగా చూపించి, ఆడంబరాలను ఎర్రగా చూపించి మనిషిలో ఉన్న భక్తిని, భక్తి సంబంధమైన సారాన్ని తొలగించటమే శోధకుడు చేసే పని. ఈ శోధనలో చాలామంది పడుతున్నారు అన్నమాట. ఎందుకంటే అవసరం ఉన్నది కదా, ఇది చేయొచ్చు కదా అని శోధకుని చేత ప్రేరేపించబడి దైవ విరుద్ధమైన కార్యక్రమాలను తెగబడి జరిగించి, అదేమంటే
దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకున్నాను, దేవుడే నడిపిస్తున్నాడని నేను అనుకున్నాను అని ఆ తర్వాత మాట్లాడే వారిని కూడా మనం చూస్తాం. ప్రభు వెంటనే సమాధానం చెప్పాడు, రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినవలసిన అవసరత కంటే దేవుని మాట ద్వారా పోషించబడటమే ప్రధానాంశమని నేను గ్రహిస్తున్నానయ్యా. అనవసరమైన మాటలు, అనవసరమైన సంభాషణలు జరిగించకుండా అవతలకు బొమ్మన్నాడు. అర్థం లేనటువంటి శోధకులు, అర్థం లేనటువంటి సమాలోచన చెప్పేవారు చుట్టూ తిరిగి వాళ్ళు చెప్పే సంగతులు ఏదో మహోన్నతమైనట్లుగా భావించి వాళ్ళు ఏం చెబితే అది చేసి చివరికి వాళ్ళు వీళ్ళు మోసం చేశారని చెప్పుకుంటూ తిరగకుండాను ఒక నిబద్ధతతో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కొన్ని విచిత్రమైన పరిస్థితులు కల్పించబడినప్పుడు దేవుని వాక్యము పైన ఆధారపడి జీవించాలి. శోధకులు ఎప్పుడూ ఉంటారు, పిచ్చి మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మీ ఇళ్ళ చుట్టూ తిరుగుతారు, వీళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి వేరే ఉద్యోగం లేదు. అనవసరమైన మాటలు చెప్పటం, ప్రజలను ప్రేరేపించటం, ప్రజలను గలిబిలి చేయటం, ఎందుకు పనికి రాకుండా చేయటం, ఏ సంఘానికి వెళ్లకుండా చేయటం, ఇదే కొంతమంది ఉద్యోగం. అందుకని కాస్త అవగాహన కలిగినటువంటి వారు వినే మాటలేమిటో, ఎందుకు వింటున్నారో, ఎందుకన్ని గంటలు కాలక్షేపం చేస్తున్నారో తెలుసుకుని దేవుని వాక్యము చేత, జీవాహారము చేత తమను తాము పోషించుకోవాలి. ప్రభు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని మాట వలన బ్రతుకుతాడనే సంగతి తెలుసుకో. పిచ్చి సలహాలు ఇచ్చి నువ్వేదో పెద్ద జ్ఞానివని భావించవలసిన అవసరము లేదన్నట్లుగా ప్రభు సమాధానం చెప్పాడు. దేవుని ప్రజలమైన మనం ఈ సంగతులను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనములో యేసు ప్రభు సమరయ స్త్రీతో సంభాషించినప్పుడు చెప్పినటువంటి ఓ అద్భుతమైన మాటను మనం చూడగలం. ఏమన్నాడంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడనూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ వచనం చాలా పరిచయమైనటువంటిది. ఆ సమరయ ప్రాంతము నుండి వచ్చిన స్త్రీ ఆ సంగతి తెలియక రోజు వచ్చి ఈ నీళ్లు చేదుకుని వెళ్లకుండాను ఆ నీళ్ళేదో ఒక గుక్కెడు నా నోట్లో పోస్తే ఇక జీవితాంతం మంచినీళ్ళు తాగకుండా బతుకుతాను అన్నట్లుగా అడగటం జరిగింది. కొన్నిసార్లు కొంతమంది ఏం అడుగుతారో, ఎందుకు అడుగుతారో వాళ్ళకే తెలియదు. మనం ఏం వింటున్నామో, ఎందుకు వింటున్నామో కూడా మనకు తెలియదు కదా. ఏంటో ఉచితమే కదా, ఏదో ఒకటి జరిగితే జరుగుతుందిలే, చేస్తే చేస్తారులే అనే ఒక విచిత్రమైన ఆలోచనతో స్పందిస్తూ ఉంటారు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు అనే మాట వినగానే ఆ నీళ్ళేదో నాకు ఇస్తే సరిపోతుందండి బాబు, రోజు ఇంత దూరం వచ్చి నీళ్లు మోసుకు వెళ్ళాలంటే కష్టంగా ఉంది అన్నట్లుగా స్పందించింది. అప్పుడు ప్రభువు నిత్య జీవ జలములను గురించి మాట్లాడాడు, ఆధ్యాత్మిక దప్పికను గురించి మాట్లాడాడు. అప్పుడు ఆమె అర్థం చేసుకుని వెంటనే తన దప్పికను, ఆధ్యాత్మిక దప్పికను తీర్చుకుని, ఎంతోమంది అలాంటి వాళ్ళు మా ఊర్లో ఉన్నారండి అయ్యా, వాళ్ళనందరినీ మీ దగ్గరకు తీసుకొస్తానని చెప్పి వారికి కూడా దేవుని ప్రేమ సువార్తను వినిపించింది. ఆధ్యాత్మిక దాహం తీర్చబడినటువంటి వారు చేసే సేవలు ఈ విధంగానే ఉంటాయి. ఉన్నవాళ్ళను చెల్లాచెదురు చేయటం, గందరగోళం చేయటం, ఇంకొక సంఘాన్ని పెట్టడం, ఇంకొకళ్ళని తీసుకొచ్చి వ్యవస్థను ధ్వంసం చేసి ఇలాంటి పనులు చేసేవాళ్ళు దేవుని చేత పిలువబడినటువంటి వాళ్ళు కాదండి. ఒకవేళ ఏదైనా సహేతుకమైన కారణం ఉంటే అది దారి వేరు, కానీ వాటిని మినహాయించి మాట్లాడుకుంటే దేవుని ద్వారా జీవాహారాన్ని భుజించి దేవుడిచ్చే జీవజలములను స్వీకరించినటువంటి వారు ఎన్నడూనూ ఆకలి కొనకుండా, దప్పిక కొనకుండా దేవుడు వారిని నడిపించిన సంఘములో నమ్మకంగా కొనసాగుతారు. అనేక మందికి జీవాహారాన్ని, జీవజలాన్ని పంచేవాళ్ళుగా ఉంటారు. అలాంటి వాళ్ళుగా ఉన్న మీలో అనేకులను అభినందిస్తున్నాను. మిగిలిన వాళ్ళు ఆ పద్ధతులను అనుసరిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.